హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బోర్డ్. ఫ్రెండ్స్, మనం ఎక్కడికైనా ప్రయాణించాలనుకుంటున్నప్పుడు కొన్నిసార్లు ట్రైన్ టికెట్స్ను బుక్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ట్రైన్ టికెట్స్ అనేవి కొన్ని కన్ఫర్మేషన్ అవుతాయి, కొన్ని వెయిటింగ్ లిస్ట్లో పడతాయి. అలాగే కొన్నిసార్లు మనం ప్రయాణించాలనుకున్నటువంటి ట్రైన్స్ అనుకోని టెక్నికల్ రీజన్స్ వల్లనో లేదా ఊహించలేనటువంటి సంఘటనల కారణంగానూ క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఇలా చాలా రీజన్స్ వల్ల మనం చేయవలసిన ప్రయాణాన్ని చేయలేకపోతాం. అలాగే మనం అప్పటికే బుక్ చేసుకున్నటువంటి ట్రైన్ టికెట్స్ కన్ఫర్మేషన్లో ఉండి మనము రీఫండ్ కావాలనుకుంటే టీడీఆర్ అంటే టికెట్ డిపాజిట్ రిసిప్ట్ దీన్ని అప్లై చేస్తే మనకు రావాల్సినటువంటి టికెట్ రీఫండ్ అమౌంట్ అనేది రావటం జరుగుతుంది. అయితే ఈ రీఫండ్ స్టేటస్ని మనం ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. సరే, మేము మీకు ఈ వెబ్సైట్ యొక్క లింకును వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాము. సరే, మేము ట్రైన్ టికెట్స్ 6 బుక్ చేసినప్పుడు 2 టికెట్స్ మాత్రం కన్ఫర్మ్ అయ్యాయి. రిమైనింగ్ టికెట్స్ వెయిటింగ్ లిస్ట్లో పడటం వల్ల మేము టీడీఆర్కి అప్లై చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం అప్లై చేసిన తర్వాత టీడీఆర్ స్టేటస్ని ఎలా చెక్ చేయాలో చూడండి. మన టీడీఆర్ స్టేటస్ని మనం 2 విధాలుగా తెలుసుకోవచ్చు. ఒకటి, మనం టికెట్స్ బుక్ చేసుకున్న సమయంలో వచ్చినటువంటి పిఎన్ఆర్ నంబర్, అలాగే మనం చేయవలసిన జర్నీ డేట్తో మన టీడీఆర్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మనము రీఫండ్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది మనం ఎప్పుడైతే టీడీఆర్కు అప్లై చేయడం జరుగుతుందో అప్పుడు మన రిజిస్ట్రేషన్ అయినటువంటి మొబైల్ నెంబర్కు లేదా ఈమెయిల్ ఐడికి రావటం జరుగుతుంది. ఈ రెండింటి ద్వారా మనకు సంబంధించిన టీడీఆర్ స్టేటస్ని మనం చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మేము పిఎన్ఆర్ నంబర్ అలాగే చేయవలసిన జర్నీ డేట్తో టీడీఆర్ స్టేటస్ని చూపించబోతున్నాం. సరే, మీరు ఇక్కడ పిఎన్ఆర్ నంబర్ దగ్గర మీకు సంబంధించిన పిఎన్ఆర్ నంబర్ను, అలాగే డేట్ ఆఫ్ జర్నీ దగ్గర మీరు ఎప్పుడైతే ట్రైన్ జర్నీ చేయబోతున్నారో ఆ రోజుకు సంబంధించిన డేట్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత క్రింద కనిపిస్తున్నటువంటి స్టేటస్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన టీడీఆర్ స్టేటస్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఈ టీడీఆర్లో మన ప్యాసింజర్ డీటెయిల్స్, అలాగే టీడీఆర్ అప్లై చేసినటువంటి డేట్, టీడీఆర్ రీఫండ్ డీటెయిల్స్లో మన రీఫండ్ అమౌంట్ అనేది అప్రూవల్ అయిందా, రిజెక్ట్ అయిందా, అలాగే మనకు అప్రూవల్ అయితే రీఫండ్ అమౌంట్ ఎంత వచ్చిందో ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మాకు ఈ టికెట్కి సంబంధించిన రీఫండ్ స్టేటస్ ఇంకా ప్రాసెసింగ్లో ఉంది. ఒకవేళ మీకు సంబంధించిన టీడీఆర్ స్టేటస్లో రీఫండ్ అమౌంట్ అప్రూవల్ అయితే ఎలాగ ఉంటుందో ఒకసారి చూడండి రైట్ సైడ్ చూడండి. ఈ విధంగా అప్రూవల్ అయితే మనకు సంబంధించిన టీడీఆర్ స్టేటస్ అనేది చూపించడం జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, మీకు సంబంధించిన టీడీఆర్ రీఫండ్ స్టేటస్ని మీరు తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. సరే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోపై ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 24 hours లోపు మీకు రిప్లై అయితే తప్పకుండా ఇవ్వటం జరుగుతుంది. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లోంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. ఫ్లయింగ్ బాల్ ఆల్వేస్ at your services.